Hello and welcome. I'm Dr. Joseph, independent political analyst and the author of books. I would like to talk about the issues in Jaganism. నేను చెప్పినట్లుగా జగనిజంలోని సత్యం, ప్రేమ, కనికరం అనేవి పునాదులుగా జగనిజాన్ని మనం చెప్పాలి. యువతకు నేర్పుతున్నది ఈ గొప్ప లీడర్, దానిని మనం డిస్కస్ చేసుకోవాలి. వాట్ ఈజ్ ట్రూత్? ట్రూత్ ఈజ్ స్టెడ్ఫాస్ట్ కన్ఫార్మిటీ టు లా అండ్ ఆర్డర్. దట్ ఈస్ ట్రూత్. ఆ సత్యాన్ని తప్పకుండా పాటించిన రాజకీయ నీతి శాస్త్రజ్ఞుడు మన జగన్. వారి నుండి మనం నేర్చుకోవాల్సింది కూడా అదే. వారు యువతకు సందేశం ఇస్తున్నారు, రాజకీయ నాయకులకు సందేశం ఇస్తున్నారు. ఏమని? ఎలాంటి పరిస్థితుల్లో కూడా అబద్ధాన్ని మనం కల్టివేట్ చేయకూడదు అని, సత్యాన్ని మాత్రమే మాట్లాడాలని, అదే సత్యంతో ప్రజలను మోసగించొద్దని. దట్ ఈస్ ద వ్యూ. ఈ సన్ బర్స్ట్ బీమ్స్, మూన్ బర్స్ట్ బీమ్స్, స్టార్ బర్స్ట్ బీమ్స్ అని అన్నాం. ఈ దహించే అగ్ని కిరణాలు అసత్యాన్ని దహిస్తాయి, మోసాన్ని దహిస్తాయి, దొంగతనాన్ని దహిస్తాయి, దోపిడీలను దహిస్తాయి, కాన్స్పిరసీ, కుట్రను దహిస్తాయి. ఇలా వీటిని దహించటానికి మనకు మన నాయకుడిచ్చినటువంటి సందేశాలు. ఉదాహరణకు, మనం ఎప్పుడూ కూడా అనేక విషయాల్లో తప్పిపోకుండా ఉండటం కోసం ఈ సత్యాన్ని మనం ఎప్పుడు కల్టివేట్ చేసుకుంటూ ఉండాలి. వారికి ఉన్న ప్రేమ మనకందరికీ తెలిసిందే. జగన్ గారికి ఉన్నటువంటి ప్రేమామయుడు ఆయన. ఎప్పుడూ ద్వేషించడు, ఎవరిని ద్వేషించడు. ప్రేమకు వ్యతిరేకమైనది ఏది? ద్వేషం. ఆ ద్వేషపూరితమైన మాటలు రాజకీయ నాయకుల్లో ఉండకూడదు. జగనిజంను పాటించే వాళ్ళ ప్రతి ఒక్కరూ ద్వేషాన్ని వేడాలి. వారిని చంపుదాం, వీరిని చంపుదాం, మాకు సమయం వస్తుంది, ఇలాంటి మాటలు మాట్లాడే విషయంలో ప్రేమ కలిగిన మన జగన్ మనకు నేర్పున్నది ఏంటంటే, దిస్ ఈజ్ వాట్, నో హేట్ ఫిలాసఫీ, ఓన్లీ ఫిలాసఫీ ఈజ్ లవ్. అలాగే కనికరము. పాదయాత్ర చేసేటప్పుడు చూసిన కొన్ని సన్నివేశాలను బట్టి అమ్మఒడి ఇవ్వటం జరిగింది. కొన్ని సన్నివేశాలను బట్టి కనికరముతో కదిలింపబడ్డ ఈ నాయకుడు చెయ్యవలసినవన్నీ పిల్లలకు విద్య విషయంలో చేసేసాడు. బహుశా అంబేద్కర్ గారి తరువాత ఇంత గొప్ప రాజనీతి కలిగినటువంటి ఈ అంబేద్కర్ గారి పదజాలాన్ని, భావజాలాన్ని పునికి పుచ్చుకున్నటువంటి మన జగన్ గారు మాత్రమే పిల్లల పట్ల బహుశ్రద్ధను, విద్య పట్ల బహుశ్రద్ధను, అదే సమయంలో పిల్లలను పనులకు పంపించకుండా మీరు ఖచ్చితంగా బడికి పంపించండి. దిస్ ఈజ్ ద వ్యూ ఆఫ్ జగన్. దిస్ ఈజ్ వాట్ హీ ఆస్క్డ్ us టు ప్రాక్టీస్. సత్యం, ప్రేమ, కనికరం. అబద్ధం ఆడొద్దు. సత్యానికి వ్యతిరేకమైన పదం ఏంటి? అసత్యం, అబద్ధం. ఆ అబద్ధాలను తీసివేసే మన నాయకుడు మనకు చెబుతున్నది అదే. అబద్ధం ఆడొద్దు, మోసగించొద్దు, దొంగతనాలకు పోవద్దు, దోపిడీలకు పోవద్దు, కుట్రలు అసలే చేయొద్దు, హత్యలు అసలుకే పోవద్దు. వెదర్ ఇట్ ఈజ్ ఏ ఫిజికల్ ఆర్ స్పిరిచువల్, ఏదైనా కూడా మనం మన తరాలకు నేర్పవలసినది ఇవే. జగన్ గారు బోధిస్తుంది అదే. వారి కాడర్కు బోధిస్తుంది. వారు డబ్బులు ఇచ్చారు, మేము ఓటేస్తున్నామని కాదు. వారు తగిన నీతిని, నియమాన్ని, వాల్యూస్ని కల్టివేట్ చేసే ప్రధానమైనటువంటి ఇష్యూస్ని మనకు అందజేశాడు. దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద పీపుల్. సొసైటీలో ఒకరు ఏ తల్లిదండ్రులు కూడా అబద్ధమాడాలని కోరుకోరు.
ఏ తల్లిదండ్రులు కూడా మా పిల్లలు మోసాలకు పాల్పడతారని ఒప్పుకోరు. ఏ తల్లిదండ్రులు కూడా దొంగతనాలు దోపిడీలకు పాల్పడుతున్నారంటే ఒప్పుకోరు. ఏ తల్లిదండ్రులు కూడా మా బిడ్డలు కుట్రలకు పోకుండా హత్యలకు పోకుండా నిఖాల్సైన మనిషిగా బ్రతకాలని కోరుకుంటారు. అది మన జగనిజంలో మనం చూస్తాం. హీఈస్ గివింగ్ అస్ ఎవ్రీథింగ్. ద వాల్యూస్ షుడ్ బి కల్టివేటెడ్ బై ద హ్యూమన్స్. మనిషి చేయవలసినటువంటి ఇవ్వవలసిన ప్రతి వాల్యూని కూడా మనం జగన్ గారి దగ్గర పొందాం. దట్స్ వెరీ ఇంపార్టెంట్ దాన్ ద మనీ. ఇచ్చినటువంటి ప్రతి పథకం పేదలను కనికరించి ఇచ్చాడు. ఏ నాయకుడు చేయలేడు. ఆ టాస్క్ని ఫుల్ఫిల్ చేయటం అనేది దైవాశీస్సులతో చేయటమే తప్ప మానవ సాధ్యమైనది కాదు. ఎవరు ఎన్ని చెప్పినప్పటికీ మాట తప్పకుండా నెరవేర్చినటువంటి సత్యవంతుడు. దిస్ ఈజ్ వేర్ వీ నీడ్ టు టీచ్ టు ద పీపుల్. మనం కూడా అబద్ధాలు ఆడకూడదనే. అబద్ధం ఆడి ఉంటే పరిస్థితులు వేరుగా ఉండే. కానీ అబద్ధాల జోలికి మన నాయకుడు పోలేదు కనుక మనం కూడా అదే చేయాలి. మద్యపాన విషయంలో కూడా మనం చేయవలసినది ఏంటంటే మద్యపానానికి దూరంగా ఉండాలి. అప్పుడు మాత్రమే మన కుటుంబాలు సక్రమంగా డబ్బును ఉపయోగించుకోగలరు. అంబేద్కర్ గారి తరువాత అంబేద్కర్ గారి భావజాలాన్ని నింపుకున్న మన నాయకుడు స్త్రీలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాడు. లక్షల ఇళ్ళు స్త్రీల పేరు మీద ఇచ్చాడు. పథకాలన్నీ ఆల్మోస్ట్ ఎవ్రీ పథకం కూడా వారు స్త్రీలకు ఇవ్వటమే జరిగింది. ప్రాపర్ యూటిలైజేషన్ ఆఫ్ ద మనీ. ఇవన్నీ కూడా మనం జగనిజంలో ఒక భాగంగా మనం చూడాలి. ఈ కాన్సెప్ట్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి నీతితోటి నియమాలతోటి నిష్పక్షపాతంగా ఎలా బ్రతకాలో నేర్పి మన ప్రజలకు తెలియపరచాలి, మన కాడర్కు తెలియపరచాలి. ప్రజలందరికీ తెలియపరచవలసిన సత్యం ఏంటంటే అబద్ధం ఆడకూడదు, మోసం చేయకూడదు, దొంగతనాలు చేయకూడదు, దోపిడీలకు పోకూడదు, కుట్రలు చేయకూడదు, హత్యలు చేయకూడదు. అప్పుడే సమాజానికి మంచి మెసేజ్ని మనం ఇవ్వగలం. అంతేగాని ఇవన్నీ చేస్తూనే ఎన్నో ఘోరమైనటువంటి పనులు మనం చేస్తే ఒక్క అబద్ధం మాత్రమే మనిషిని సర్వనాశనం చేసేస్తుంది. జగన్ గారు కూడా కొన్ని అబద్ధాలు ఆడమన్నారు. నెవర్ హీ డిడ్ ఇట్. ఎందుకు చెప్పలేదు? ఒక్క అబద్ధం మొత్తం మనిషిని నిలువున దహించి వేస్తుంది. అలాంటి పనులు మనం చేయకూడదని మన నాయకుడు ద్వారా మనం నేర్చుకున్న వాల్యూస్. మనిషి అంటే ఏంటి, మనిషి ఏ విలువలతోటి జీవించాలి, ఏ విలువలకు కట్టుబడి ఉండాలి, ఏ విలువలతోటి మన జీవితాన్ని గడపాలి అన్నదే జగనిజంలో ఉన్నటువంటి గొప్ప కాన్సెప్ట్. 4 అబద్ధాలు ఆడమన్నాను, అవి ఆడి ఉంటే మేమే అధికారంలోకి ఉండేవాళ్ళం అని చాలామంది మాట్లాడుతున్నారు. కానీ విలువలు, విశ్వసనీయత, మానవుడికి నిలువెత్తు వాల్యూస్నిచ్చి అవినీతిని ప్రోత్సహించకుండా నీతికరమైన పనులన్నీ చేస్తూనే ఉన్నారు జగన్ గారు. తను చూపించాడు, నిరూపించిన ఏకైక భారతీయ రాజకీయ నాయకుడు. మోడీ గారి తరువాత మోడీ గారు మనకు ఎలాగూ గొప్ప నాయకుడే, డౌట్లెస్ టు సే. ఆ లీడర్షిప్ని కూడా మనం పొరపాటును కూడా కదిలియటానికి అవకాశం లేదు. దేశం ఇప్పుడు పుంజుకుంటుంది, దేశం పురోగతిలోకి వస్తుంది. ఈ దశలో మేము లీడర్స్ని మార్చాలి అనేది కూడా అది ఖచ్చితమైన విధానం కాదు. ఇది నా పర్సనల్ ఒపీనియన్ ఇన్ జగనిజం. ఆయన చేయగలడు, సమర్థుడు మన ప్రధాని, నిందలేనటువంటి వాడు. మన ప్రధానమంత్రి గారు ఏ ఫ్రాడ్లోనూ చిక్కుకొనలేదు, చెయ్యలేదు కనుక చిక్కుకొనడం. ఏ ఆశ లేదు, నా బిడ్డకు అది పెట్టాలా, ఇది పెట్టాలా, నా తర్వాత నా బిడ్డ రావాలి అనే కాన్సెప్ట్ కూడా మన ప్రధాని గారికి లేదు. అలాంటి నాయకులు మనకు అవసరం. ఇలాంటి జగన్ గారి నాయకత్వాన్ని కూడా మనం సమర్థించాలి.
వీళ్ళు అవసరమే. ఇలాంటి వాళ్ళు ప్రతి స్టేట్లో ఉంటే ఇక మన భారతదేశంలో ఆకలి కొదువ అనేది ఉండదు. ప్రతి గ్రామంలో మనం నిర్ణయించుకున్నట్లుగా ఆకలి లేకుండా చూసి హంగర్ ఫ్రీ ఇండియాకి బాటలు వేసేది కూడా మోడీ గారే. అది సాధ్యం. చాలామంది అంటున్నారు ఇది సాధ్యం కాదండి. బెగ్గింగ్ ఫ్రీ ఇండియా సాధ్యమే. అది మన ప్రధాని మోడీ గారితోటే సాధ్యం. మేము ఇంకొకళ్ళని తీసుకొచ్చి పెడతాం లీడర్గా అంటే అది ఇప్పట్లో సాధ్యం కాదు. జరగవలసినవన్నీ 70 సంవత్సరాలు ఇచ్చాం. ఇక మన ప్రధాని గారు కూడా చాలా సుముఖంగా పల్లెటూళ్ళ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హీ హాజ్ అలొకేటెడ్ ఎ లాట్ ఆఫ్ ఫండ్స్ టు ద విలేజెస్. విలేజ్ సిస్టాన్ని సరిచేయాలని నిర్ణయించుకున్నారు. అలాంటి ప్రధానమంత్రి కూడా మనకు అవసరం. ఇన్ జగనిజం దీస్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ ద పీపుల్ టు కల్టివేట్. ప్రజలు ఎలా పాటించాలి, యువతకు ఏమి తర్ఫీదు ఇవ్వాలి, ఇవే. అబద్ధం ఆడొద్దు, మోసం చేయొద్దు. ఒకవేళ చేస్తే పొరపాటున క్షమాపణ అడగటంలో తప్పు లేదు. నేను ఇది చేశానే, నన్ను క్షమించండి, తప్పే లేదు. కనుక మనం ఎప్పుడూ కూడా మన ధోరణి యువతకు మనం ఏమి నేర్పుతున్నాం, మధ్యతరగతి వాళ్లకు మనం ఏమి నేర్పుతున్నాం, మన లీడర్స్కి మనం ఏమి నేర్పుతున్నాం. లీడర్షిప్ క్వాలిటీస్ లేకుండా తాగితే ఓటేస్తారు చాలామంది అది అనుకుంటున్నారు. అది చాలా అసత్యకరమైనటువంటి పదజాలం. తాగితే నా 500 ఇస్తే ఈ పూటకు తాగి ఓటేస్తారు. అది అత్యంత నీచమైనటువంటి భావం, మాట. అది పాపకారి. కనుక మనం జాగ్రత్త వహించి ఇవి ప్రజల్లోకి తీసుకువెళ్ళే మార్గాలను మనం వెతుక్కొని ముందు మన లీడర్ని మనం ప్రొజెక్ట్ చేసుకోగలగాలి. మన లీడర్ని మనం గణపరచాలి. మన లీడర్ని గణపరచలేనప్పుడు నీకు ఆ గౌరవం ఉండదు. కొంతమంది అంటారు పొగడ్తలతోటి చేయకూడదు. చేసిన దాన్ని చెప్పుకోకుండా, చేసిన దాన్ని గణపరచకుండా, చేసిన వ్యక్తిని ఎంకరేజ్ చేయకుండా ఏం చేస్తున్నాం మనం? మనకు లీడర్షిప్ క్వాలిటీస్ లేవు కనుక ఈ పొగడ్తల కింద వినపడతాయి. అది తప్పు. ప్రజల్లోకి వీటన్నిటిని తీసుకొని వెళ్ళాలి. ప్రేమను చూపించాడు. ప్రతి వయస్కులకు వాలంటీర్ సిస్టమ్ అనేది నాట్ అన్ ఆర్డినరీ ఇష్యూ. ప్రతి ఒక్కరికి సహాయం చేయటంలో అందవేసిన చెయ్యి. ఈరోజు నా పక్క సొంత కుమారులు పట్టించుకోవట్లేదు. అది జగన్ గారి దృష్టికి వచ్చింది. వాళ్ళని విమర్శిస్తూ కూర్చోలేదు. త్రాగుబోతుల్ని గురించి విమర్శిస్తూ కూర్చోలేదు. వాళ్ళకి ఎలా వాళ్ళ పిల్లల్ని చదివిస్తే వాళ్ళు బాగుపడతారన్న ఉద్దేశం. అలాంటి విషయాల్లో మన జగన్ గారు మనకు బోధించినవన్నీ నేర్చుకోవాలి. త్రాగొద్దని చెప్పాడు. కొంతమంది అయితే 50 రూపాయలకు కూడా ఇవ్వచ్చు సారాయి అంటారు. కొంతమంది రకరకాలుగా మాట్లాడతారు. అవి కాదు. మన జగన్ గారు మనకు బోధించింది ఏంటి? త్రాగుడుకు దూరంగా ఉండండి, కుటుంబాన్ని సెట్ చేసుకోండి. మహిళలకే బాధ్యత ఇచ్చాడు. మహిళల పట్ల ఆయనకున్న గౌరవాన్ని చాటించాడు. అవి మనం ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలి. ఊరక జగన్ గారు రాశారు మళ్ళీ డబ్బులు ఇస్తారనేది వాల్యూస్ని ఇచ్చాడు. డబ్బు కంటే విలువైనది వాల్యూ. ఈ వాల్యూస్ని మనకిచ్చి వీటన్నిటినీ మీరు చేసుకోమంటున్నాడు. ఇంత గొప్ప నాయకుడుని దేవుడు మనకిచ్చినందుకు దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. జగన్ గారి కంటే ముందు దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. అయితే ఈయన అడుగుజాడల్లో మనం నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ప్రతిదీ సాధ్యమే. విలువలకు కట్టుబడి జీవించాలనేదే జగన్ గారు మనకు నేర్పింది. బూతులు మాట్లాడుతున్నారు. ఎవరిని? మన ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ముఖ్యమైన. అది చేయకూడదు. దట్స్ నాట్ కరెక్ట్. అది హేట్ ఫిలాసఫీలోకి మానవుడిని తీసుకెళ్ళి. ఎప్పుడైనా జగన్ గారు అన్నారు? జగన్ గారు మన నాయకుడుగా ఆయన ఎప్పుడూ కూడా ఈ ఎదుటివారిని ద్వేషించిన దాఖలాలు లేవు. కొన్ని ప్రశ్నలు అడుగుతాడు, వదిలేస్తారు. అదే మనం చేయాల్సింది కూడా.
ఎందుకు మనం బూతులు లంఘించుకొని చండాలం చేసుకొని ఒక హోలీ చైర్, ముఖ్యమంత్రి అనేది ఒక హోలీ చైర్. మంత్రులను విమర్శించుకోవచ్చు, ప్రధానమంత్రిని విమర్శించకూడదు. ఎందుకు? 140 కోట్లకు సంబంధించినటువంటి ప్రధానమంత్రి. ఆయన గౌరవంగా చూసుకోవాలి మనం. ఆయన ఎట్టబట్టితే అట్ట మాట్లాడితే 140 కోట్ల మందిని నువ్వు మాట్లాడినట్లే. బీ కేర్ఫుల్ అబౌట్ దాట్. మన నాయకుడు మనకు చెబుతున్నది ఏంటి? హేట్ ఫిలాసఫీని పక్కకు నెట్టండి, ప్రేమలో ఉండండి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టాస్క్ ఫర్ ఎవ్రీబడి. మేము వచ్చినాక అది చేస్తాం, ఇది చేస్తాం. అవసరం ఏంటి? మన నాయకుడు వస్తుంది దేనికి? హీఈస్ ఇన్ ఫిలాసఫీ ఆఫ్ లవ్, ఫిలాసఫీ ఆఫ్ ట్రూత్, ఫిలాసఫీ ఆఫ్ కంపాషన్. ఇవి మనం నేర్చుకొని మనం ముందుకెళ్ళాలి. కానీ హేట్ ఫిలాసఫీని రాజకీయాల్లోకి తీసుకురాకూడదు, సొసైటీలోకి తీసుకురాకూడదు. అదే మనకు నేర్పుతున్న వాల్యూ. మనిషి అవినీతితో బతకూడదనే, సత్యం మాట్లాడాలనే, మోసగించొద్దనే, ప్రేమ కలిగి జీవించాలనే, కనికరం కలిగి జీవించాలి. ఒకరి పట్ల ఒకరు కనికరం కలిగి జీవించాలి. ఎవరిలో దొంగలు ఉండరు, ఎవరిలో మోసగాళ్ళు ఉండరు. మోసాన్ని మాత్రమే మనం ఖండించాలి కానీ మోసం చేసిన వ్యక్తిని కాదు. మోసాన్ని ఖండించాలి కానీ, మోసాన్ని ద్వేషించాలి కానీ మోసం చేస్తున్న వ్యక్తిని మనం ద్వేషించకూడదు. ఇవన్నీ జగన్ గారు మనం జగనిజంలో నేర్పుతున్న ప్రిన్సిపల్స్. తరువాత కొద్ది సమయంలో మనం జగన్ గారు ఏ విధంగా ప్రిన్సిపల్స్ తోటి బ్రతుకుతున్నారు, డాక్ట్రిన్స్ తోటి బ్రతుకుతున్నారు అనేది కూడా